అందరికీ షలోమ్, ప్రైజ్ ద లార్డ్. మన గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనం. నీ పొరుగు అనేది అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అనే ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరునికి హాని కలిగిస్తుంది ఇలాంటిది అబద్ధ సాక్ష్యం చెప్పటం వల్ల నిర్దోషిని దోషిగా చేస్తూ ఉన్నది. ఎందుకు అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు అంటే ధనానికో అధికారానికో గొప్పకో వారి మీద అసూయపడో ఈర్ష్యపడో వీటన్నిటి కలిగి ఉండటం వలన ఎదుటి వారి మీద శిక్ష మోపటం జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆజ్ఞ మనము కలిగి జీవించటం ద్వారా ఎదుటివానికి నీ పొరుగువానికి మనము హాని చేయకుండా ఉండగలవారమై ఉంటున్నాము. కాబట్టి మనము అబద్ధ సాక్ష్యం పలికేవారుగా ఉండకూడదని ఈ ఆజ్ఞ మనకు ఇవ్వబడింది. ఒకవేళ మనము ఆ విధంగా చేసినట్లయితే మనము నిర్దోషులుగా ఎంచబడము, శిక్షార్హులమవుతాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆజ్ఞను మనకు మన మంచి కోసమే అనుగ్రహించాడు. మనము ఆయన నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఈ ఆజ్ఞ మనకు తోడ్పాటును అందిస్తుంది. ఎందుకనంటే నీ ఎదుటివానికి నిర్దోషిని నిర్దోషిగా ఉంచగలిగటమే మనకు యావే వారు మనల్ని ఆశీర్వదిస్తాడు. నిర్దోషికి మనము సపోర్ట్ చేయటం వల్ల మనల్ని ఆయన గురిగా పెట్టుకొని మనల్ని ఎంతో ప్రేమించి ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదం మనకు అనుగ్రహించేవాడిగా ఉంటాడని ఈ ఆజ్ఞ ద్వారా మనము తెలుసుకుంటున్నాము. కాబట్టి ప్రియ సంఘ బిడ్డలారా, అబద్ధ సాక్ష్యం అనేది మనము చెప్పకూడదు. ఇంకొకటిగా మనకు యెషువా కాలంలో ఆనాటి యూదులు అబద్ధ సాక్షులను ప్రవేశపెట్టి నిర్దోషి అయిన యెషువా వారిని మరణానికి అర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి నిర్దోషిని దోషిగా ఎంచి మరణశిక్షకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అట్టి విధముగా నిర్దోషిని దోషిగా ఎంచితే దోషిగా చేస్తే ఆ శిక్ష యూదులకి ఏ విధంగా అవుతుందో మనకి కూడా ఆ విధంగా ఆ శిక్ష వస్తుందని ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకొకటిగా 9వ ఆజ్ఞ, పొరుగువానిలు ఆశింపకూడదు. నిర్గమకాండము 20:17వ వచనం. అంటే ఇది కూడా పొరుగువాని ఇల్లు ఆశించటం ద్వారా వానికి నిరాశ్రయునిగా చేయుచున్నాము. అట్లనే ఇది ఎలోహిం చిత్తం కాదు, హషేం వారి చిత్తం కాదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు అంటున్నాను. నీవు కష్టపడి నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి, నీ ఇల్లు కట్టుకోవాలి. దానికి హషేం వారి యావే వారి సహాయము తోడ్పాటు ఉంటుంది. కానీ నీ పొరుగువాని ఇల్లు ఆశించడం ద్వారా నీవు కీడునే సంపాదించుకుంటావు కానీ మేలుని సంపాదించుకోనేరవు. కాబట్టి ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, ఈ 2 ఆజ్ఞలు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటంటే అబద్ధ సాక్ష్యం పలుకోవద్దని, దానివల్ల మనము శిక్షార్హులం అవుతామని. రెండవదిగా నీ పొరుగువాని ఇల్లు ఆశించటం ద్వారా, వారి ఇల్లు లాక్కోవటం ద్వారా వారిని నిరస్రాయులుగా రోడ్డు మీద నిలబెట్టేవారిగా మనం ఉంటున్నాం. కాబట్టి నీ సహోదరుని హాని కలిగించే ప్రవర్తన కలిగి ఉంటున్నాం. కాబట్టి దీనికి కూడా మనము శిక్షార్హులం అవుతామని ఈ ఆజ్ఞలు 2 కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము అబద్ధ సాక్ష్యము పలికేవారుగా ఉండకూడదు, పొరుగువాని ఇల్లు ఆశించేవారిగా ఉండకూడదు. అటు విధముగా ఈ ఆజ్ఞలను మనము జ్ఞాపకం చేసుకొని మన పిల్లలకు తరముల వరకు వీటిని బోధిస్తూ తగు రీతిగా హషేం వారి యొద్ద నుంచి ఆశీర్వాదములను వాగ్దానాలను స్వతంత్రించుకొనటానికి మనము ఆసక్తి కలిగి
మార్గంలో నిలుచుదుము గాక. ఆమేన్.